హాయ్ అండి. నా పేరు బి ఆదియ. ఒక సినిమా కథ రచయితను. ప్రపంచం గర్వించదగ్గ సినిమాలు బాహుబలి 1, బాహుబలి 2. ఈ 2 సినిమాల గురించి మీకు కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించబోతున్నాను. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత బాహుబలి ది ఎఫిక్ అంటూ అక్టోబర్ 31 నాడు రిలీజ్ అంటూ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశారు. నిజానికి ఈ 2 సినిమాలు కలిపి ఒక్క సినిమా అనే ప్లానింగ్ బి ఆది అనే రచయిత అంటే నాది మాత్రమే. ఈ సినిమా ప్లానింగ్ వెనుక ఒక 6 సంవత్సరాల కష్టం దాగి ఉంది. ఈ 2 సినిమాలు కలిపి ఒక్క సినిమాగా 2019 సంవత్సరం ఒక 4,000 రూపాయల ఫోన్లో ఎడిటింగ్ పెట్టేశాను. ఏదో ఎస్ఎస్ రాజమౌళి గారిని, హీరో ప్రభాస్ని ఇబ్బంది పెట్టాలని ఈ పని చేయలేదు. బాహుబలి 1 చూస్తే రెండో భాగం వెంటనే చూడటానికి లేదు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత బాహుబలి 2 ఈ సినిమా చూస్తే ఫస్ట్ భాగం చూడటం కుదరదు. అందుకే ఈ 2 సినిమాలు కలిపి ఒక సినిమాగా నిడివి తగ్గించుకొని చూడాలని అతి పెద్ద ప్లానింగ్ వేసేసాను. ఒక రచయితగా కష్టపడ్డాను, ఫలితం వచ్చిందని సంతోషపడ్డాను. ఈ ప్లానింగ్ ప్రొడ్యూసర్స్కి చెప్పాలని చాలా ప్రయత్నాలు చేశాను. ఒక సామాన్యుడు బాహుబలి ప్రొడ్యూసర్స్ని, దర్శకుడిని చేరుకోవడం అంత ఈజీ కాదని 2022 సంవత్సరం సుమన్ టీవీ వారికి గీతాంజలి అనే యాంకర్ ఫోన్ నెంబర్కి నా ప్లానింగ్ మెసేజ్లు షేర్ చేశాను. ఒక ఇంటర్వ్యూ కావాలని అడిగాను. ఆ ఇంటర్వ్యూకి డబ్బులు పే చేయాలని అడిగారు. దానికి నేను వెనక చేశాను. ఎంత తెలివిగలవాడైనా ఏదో చోట పప్పులో కాలేస్తాడన్నట్టు నేను పప్పులో కాలు వేశాను. ఆ తర్వాత నేను చూస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నాకు ఇష్టమైన యాంకర్స్కి, వారి ఛానల్స్కి ఇచ్చిన ఫోన్ నెంబర్లకు ఈ సినిమా ప్లానింగ్ వివరాలు మెసేజ్లన్నీ వాళ్లకు షేర్ చేశాను. అందులో ఒక ప్రముఖ పెద్ద డైరెక్టర్ ఒక ఆయన కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఆ మెసేజ్లని చూసి ఇవి ఎక్కడి నుంచో ఫార్వర్డ్ అయ్యి మాకు వచ్చాయని చక్కగా దాచిపెట్టుకున్నారు. కట్ చేస్తే మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత బాహుబలి రిలీజ్ అంటూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఒక్కసారిగా షాక్ అయిపోయాను. అయితే నా మెసేజ్లన్నీ తెలివిగా గోప్యంగా దాచుకొని ఆ ప్లానింగ్ వివరాలు ప్రొడ్యూసర్స్ వరకు వెళ్ళి చెప్పారని నాకు అర్థమవుతుంది. ఇలా కాకుండా నా మెసేజ్లే బాహుబలి ప్రొడ్యూసర్స్కి, ఎస్ఎస్ రాజమౌళి గారికి చేరి ఈ విధంగా వాళ్ళు మలుచుకోవచ్చు. ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి లేదు. నా చేతులారా నేనే పాడు చేసుకున్నా. నేను లేకుంటే బాహుబలి ది ఎఫిక్ లేదు. 2022 సంవత్సరం నేను పంపిన మెసేజ్లన్నీ చూడండి. మనసున్న మంచివారందరూ నిజానిజాలకు స్పందించండి. మీకు చేతనైన సాయం చేయండి. 2 చేతులు జోడించి అడుగుతున్నాను. నాకు హెల్ప్ చేయండి. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ.